నాకు కౌంటర్ వేయడానికి ఎవరినో మాట్లాడిస్తారు. అది పెద్ద నేను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. నేనేంటో ప్రపంచానికి తెలుసు, నేనేం చేసినో కూడా అందరికి తెలుసు, నేను ఎట్లా బతికినో కూడా అందరికి తెలుసు. నా తరాలో రమ్మను, ఏ కులపోడైనా సరే ఎవడైనా సరే నా తరాలో రాజకీయం చేసిన రమ్మను, ఛాలెంజ్ చేద్దాం ఏ యాంగిల్లో కానీ. ఇంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తారు సార్? అరే నేను ఉన్నా కాబట్టి చెప్తున్నా, నేను చేసిన కాబట్టి చెప్తున్నాయా. నువ్వు ఆలేరులో పోయి అడుగు, నాన్ కరప్ట్ ఎవరు వేరే 10 రూపాయలు ఇట్లా ముట్టుకున్న దాఖలాలు లేని బతికిన వ్యక్తి మోత్పల్లి నరసింహ మాట చెప్తాను. అసలు ప్రజాప్రతినిధి ఎట్లుండాలో ఒక దళితుడిగా చేసి చూపించాలని చూపించాను సార్. అది నువ్వేం చేసినావో చెప్పండి, నువ్వే ఒక్క పూటకే ఊసిపోతురు. ఒకసారి ఎమ్మెల్యే అవుతారు, ఊసిపోతారు కదా. మరి 6 సార్లు ఎట్లా గెలిచా? మరి వినయ, నేను 6 సార్లు ఎట్లా గెలిచిన బిడ్డ నువ్వే చెప్పుకొని. కాబట్టి ఇదంతా ఏంటంటే రాజకీయంగా చెప్పిస్తారు, వాళ్ళు ఏదో చెప్తారు, మన వాళ్ళకి పాపం వాళ్ళ బతుకు తెరువు కోసం మాట్లాడతారు. సార్, ఇవాళ ఉన్న పరిస్థితులలో ఒక కార్పొరేటర్ స్థాయిలో ఉన్న వ్యక్తులే కోట్లలో సంపాదిస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అటువంటిది ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు నరసింహులు గారు అని అంటే ఏంది ప్రత్యేకత ఏంది బిడ్డ? ఛాలెంజ్ చేస్తున్నాను. సర్వీస్, మనం సర్వీస్ నమ్ముకున్నాం, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని నమ్ముకున్నాం సార్. ఏ పార్టీ అయినా ఆ పార్టీ మనకిచ్చే గౌరవాన్ని నమ్ముకున్నాం సార్. కాబట్టి నేను అట్లా ఉండగలగటం అంటే అందరి వల్ల కాదు, నేను ఉన్నాను అట్లా ఉన్నా కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నేను ఈ ఇల్లు ఉంది, ఏడున్నది? రైల్వే పట్టాల పక్కన ఉన్నది. ఎవడ ఉంటాడా? ఈడ నా భార్య డాక్టరు, నా ఒక్క కూతురు, వాళ్ళు భార్య భర్తలు 2 డాక్టర్స్. అర్థమైందా? మరి ఈడ ఉన్నా అంటే ఎందుకున్నా, నాకేం షోకా? విషయం ఏంటంటే ఇది కట్టడానికి కూడా చాలా రోజులు పట్టింది. ఇక్కడ మనకు ప్రజలంతా ప్రేమించారు, ప్రజలతో నేను అంత ఉండగలిగాను. ఐ ఎంజాయ్డ్. అసలు నిజంగా చెప్పాలంటే ప్రజలకు సేవ చేసే దాంట్లో నేను ఎంజాయ్ చేశాను. కాబట్టి ఆ అదృష్టం నాకు వచ్చింది. ఒక దళితుడినైనా నా నీతి ఎంతో చూడమని ఇండిపెండెంట్ కూడా గెలిచాను, ఫర్ ఇన్ఫర్మేషన్. మరి ఇలా మాట్లాడేటువంటి గెలవమని పోయి 10 ఓట్లు తెచ్చుకోలేరు, పార్టీ ఉంటే తప్ప బతకలేరు. నా జీవితం అట్లా కాదు. ఇవాళ కూడా సరే ఈ డబ్బులు ఎక్కువై ఈ డబ్బులతో రాజకీయం నడుస్తుంది, అది బాధాకరమైన విషయం అనుకో. బట్ నాకుండే గుడ్ విల్, నాకు జిల్లాలో రాష్ట్రంలో నా గుడ్ విల్ నాకు ఉంది కదా. ఈ డబ్బుతో రాజకీయం చేసే వ్యవహారంలో ఇందులో ఇమడగలుగుతున్నారా సార్? మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? మీరు ఇప్పుడు ఇమడగలగడం అని కాదు, అసలు ఇట్లా ముట్టుకుంటే డబ్బులే. డబ్బులు లేకపోతే అసలు టికెటే మొన్న నాకు డబ్బులు అడిగారు కాంగ్రెస్ పార్టీలో. ఎంత అడిగారు సార్? కోట్లే కదా, ఎంత అడిగి ఏముందా? ఇక మన వల్ల కాదనే గమనున్నా నేను. ఏం చేస్తాం? 10 కోట్లు ఇస్తే టికెట్ వచ్చేదే, కానీ ఆ పరిస్థితిలో మనం లేము కదా, ఎందుకు అనవసరం. సార్, ఇన్నేళ్ళ మీ రాజకీయ జీవితంలో మీ ప్రజాసేవలో మీకు అత్యంతంగా సంతృప్తినిచ్చిన అంశాలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే నెమరు వేసుకునే గుర్తులు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు గురుకుల పాఠశాలలు సార్, ఆ తర్వాత గురుకుల పాఠశాల నేను ఎన్టీ రామారావు గారితో నేనే మాట్లాడి ఆ రోజు నేను చెప్పిన ప్రకారంగా వారు అనౌన్స్ చేశారు. మన ఎస్సీ ఎస్టీలకు అయితే ఫస్ట్ అనౌన్స్ చేశారు. దాంట్లో నల్గొండ జిల్లాకు 2 ఇస్తే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిది ఇస్తే, అమ్మాయిలది ఇస్తే 2 ఇస్తే, అంటే జిల్లాకు 2 చొప్పున ఇచ్చాడు. దాంట్లో మొదటిది నేను రాజపేటలో పెట్టా. రాజపేట మండలం తెలుసు కదా, మేము పుట్టిన మండలంలో, అక్కడ తీసుకుపోయి పెట్టా నేను. అట్లా ఇండ్ల కార్యక్రమం కానీ, తర్వాత వాస్తవంగా చెప్పాలంటే ఈ మాండలిక విధానం వచ్చినాక పనిచేసే దాంట్లో ఎంజాయ్ చేస్తూ పనిచేసినాం. అన్ని ఆఫీసులన్నీ మన దగ్గరికి రావటం, ఇవన్నీ కూడా. మరి ముఖ్యంగా మన రిజర్వేషన్ కూడా ఆనాడు 14 ఉన్నది 15 చేయటం, ఎస్టీలకు 4 ఉంటే అది 5-6 చేశాడు. ఇట్లా ఎన్నో కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి, ఇప్పుడు కరెంట్ మంత్రిగా ఉన్నా నేను. ప్రతి ఇంటికి కరెంటు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చింది, అది ఎన్టీఆర్ దయ. ప్రతి ఇంట్లో, పేదవాడి ఇంట్లో కరెంటు లేదుగా, ఎవడో ధనవంతుడి ఇంట్లో కరెంటా, ఇది ఎట్లుంటుందో చూసినటువంటి సందర్భంలో కరెంట్ ఇవ్వగలిగే అదృష్టం బాయిలకు కానీ ఇండ్లకు కానీ ప్రతి చోట కూడా కరెంట్ ఇవ్వగలిగే అదృష్టం నాకు వచ్చింది. ఎంజాయ్, చాలా సంతోషం. ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లో ఆనాటి ఎన్టీఆర్ గారు లాంటి వ్యక్తిని ఎవరితోనన్నా కంపేర్ చేయగలిగే నాయకులు ఇప్పుడు వ్యవస్థలో? అనవసరం. ఏంటి సార్ ఎన్టీఆర్ గారిలో మీకు నచ్చే అత్యంత ప్రత్యేకమైన అంశం? మానవత్వం, అంతే. అది అందరి దగ్గరనే ఉంటుంది కదా సార్? అందరి దగ్గర అంటే ఉంటుంది కదా, ఏ నాయకుడు అయినా కూడా మానవత్వంతో ఉంటారని చెప్తారు కదా. నీకు నిన్ను తిట్టాల్సి వస్తుంది ఇక. ఓకే.